ఆ నోట్లకే సొల్లు కారుతుంది బ్రో. సొల్లు కామన్ బ్రో ఏ సినిమాలో అయినా. ఏ సినిమా అన్నా ప్రొడ్యూసర్ ఉంటాడు. ఇమోషన్ రావట్లేదు ఇక్కడ, ఇమోషన్ రావట్లేదు ఇట్లా బాక్సర్ ఇట్లా కొంచెం సొల్లు పెంచండి ఇట్లా. అది పింపుల్స్ తీసేయండి, బ్లడ్ పెట్టండి. పింపుల్స్ తీసేసా. నా పింపుల్స్ నేనేమైనా ఇది గ్రాఫిక్స్ వాడి బ్లడ్ పూసుకో, మజా వస్తుంది. ఇదిగో కాపీరైట్ మాస్టర్ నువ్వు చూస్తున్నావు అని తెలుసు, కాపీరైట్ స్ట్రైక్ వేయకండి. కొంచెం ఫన్తో పాటు కొంచెం ఎడ్యుకేషనల్ కంటెంట్ కూడా ఉంది. అంటే మన కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఏమి కాకుండా కొంచెం ట్రాన్స్ఫర్మేటివ్ కంటెంట్ ఇది మా కమెంటరీ ఇచ్చాము. సో థ్యాంక్ యూ. కాపీరైట్ స్ట్రైక్ వేయకండి. అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ కావాలి, కొత్త ఛానల్, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చేయకుండా ఉండకండి. ఫన్ కంటెంట్ వస్తుంది. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. వరుణ్తే చాలా కష్టపడ్డా అని చెప్పిండు. ఓకే, యాక్టర్ ఎఫర్ట్స్ పెడతారు, కష్టం కానీ కనిపిస్తుంది. గ్లౌజ్ అలాగా ఉండవు, గ్లౌజ్ కూడా రాంగ్ ఉన్నాయా? అంటే ఒకటే బ్రాండ్ ఉంటాయి కానీ ఇలా 2 బ్రాండ్లు వేసారు. అదొక తప్పు ఉంది. ఇంకేం తప్పులు ఉన్నాయి? ప్రొఫెషనల్ బాక్సింగ్ వేయొచ్చు కానీ ప్రొఫెషనల్ బాక్సింగ్ అసలు ఏం బాక్సింగ్ అర్థమైతే లేదు. బాక్సర్లకే తెలియదు బాక్సింగ్ చేస్తే. బాక్సర్ అంటే డ్రెస్ కోడ్ అలాగ ఉంటది. ప్రొఫెషనల్ బాక్సింగ్ కి అప్పర్ కోడ్ ఉండదు అసలు. బాక్సింగ్ పేరు మీద డబ్ల్యూడబ్ల్యూ చేస్తున్నట్టుంది. హీరో అన్న మళ్ళీ వాడు ఫోర్స్ పెట్టింది ఇటు కదా బ్రో. అదే వీడు కూడా యాక్టరే కదా బ్రో. వీడు కూడా ఎవరైతే ఆపోనెంట్ ఉన్నాడు యాక్టింగ్ అంతా. అట్లీస్ట్ ముందున్న సినిమాల్లో ప్రొఫెషనల్ బాక్సర్స్ ఆపోనెంట్ తెచ్చారు, వీళ్ళు అది కూడా లేదు. అమ్మా బాబాయ్. అరే అప్పటికప్పుడు చేతిలో పట్టేసారు. టైం ఉంటాయి జనరల్లీ, టైం ఉంటే లేవడతారు. బాడీ పడ్డని కేర్ తీసుకుంటారు. కొన్నాళ్ళు లేపి హాస్పిటల్ సచ్చిపో పర్లే, హీరో గెలిచాడు అంతే. ఇంకోటి ఒక సినిమా వచ్చిండే సార్పట్ట పరంపర. అదే ఇద్దాం అనుకుంటున్నది పెట్టమని. హీరో కొంచెం బ్యాడ్ స్టేట్ లో ఉన్నాడు ఆల్రెడీ, చాలా కొన్ని రౌండ్లు అయినాయి బ్రో. అంతా జిగేల్ మనకు కనిపిస్తుంది. ఏముండదు, ఇంత టైం గిట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖానికి అంత రక్తం వస్తే తుడుస్తారు. ఓకే, అలా ఉండనియరు. మోటివేషన్ ఇస్తే అలా కోచ్ సినిమాలో ముందే దెబ్బలు తాకినాయి. దెబ్బ కొట్టినాక అర్థమైంది. తమిళ్లో చెప్తున్నా, నాకు కూడా అర్థమవుతుంది. ఇమోషన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆ నోట్లకే సొల్లు కారుతుంది బ్రో. సొల్లు కామన్ బ్రో ఏ సినిమాలో అయినా. ఏ సినిమా అన్నా ప్రొడ్యూసర్ ఉంటాడు. ఇమోషన్ రావట్లేదు ఇక్కడ, ఇమోషన్ రావట్లేదు ఇట్లా బాక్సర్ ఇట్లా కొంచెం సొల్లు పెంచండి ఇట్లా. అది పింపుల్స్ తీసేయండి, బ్లడ్ పెట్టండి. పింపుల్స్ తీసేసా. నా పింపుల్స్ నేనేమైనా ఇది గ్రాఫిక్స్ వాడి బ్లడ్ పూసుకో, మజా వస్తుంది. యానిమేలో ఆబ్వియస్లీ చాలా ఎక్కువ స్టైలైజ్ చేస్తారు. బేబ్లేడ్ లాగా ఫైట్ చేస్తారు వాళ్ళు. 2 బేబ్లేడ్ వచ్చి ఫైట్ చేసినాడు. కానీ మాకు అనిపిస్తుంది ఇది ఇలా బాక్సింగ్ మంచిగా ఉంటుంది. మూమెంట్ ప్రతిదీ బాక్సింగ్ ఇదే అసలు. అంటే యానిమేటర్ కి కూడా ఎంత నాలెడ్జ్ ఉండాలి అసలు. అదే కదా, ఇలా డ్రా చేసి కరెక్ట్ చేయాలంటే. అదే యానిమేటర్ బాక్సింగ్ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఆయన వీళ్ళందరూ నిజంగా దెబ్బలు తినలే, నిజంగా దెబ్బలు తినట్టున్నాడు. అలా విజువల్ గీట మస్తు ఉంటుంది అసలు. ఎట్లా ఆ పెయిన్ తీసుకోకుండా ఇప్పుడు కూడా కరెంట్లీ ఇప్పుడు పాడ్కాస్ట్ ఇప్పుడు నీకు బాడీలో పెయిన్ ఉందా ఏమన్నా, లేదంటే పర్లేదా? ఎవ్రీ డే యూ క్యారీ సమ్ పెయినా, లేదంటే అంటే టైర్డ్నెస్ ఉంటుంది. కొన్ని పెయిన్స్ గిట్ ఉన్నాయి ఇట్లా ఇంజురీస్ కొన్ని చిన్నవి. ఓకే, అది ఎప్పుడు ఉంటుంది బాక్సర్ ఉంటాయి. టెక్నిక్ ఇలా నేను మస్తు బాక్సింగ్ నేర్చుకున్నా ఇళ్ళ నుంచే. అంటే కొన్ని సీన్స్ వదిలిపెడితే బాక్సింగ్ ఎగ్జాక్ట్ ఉంటది.
పడుతున్నాడు అబ్బా ఇప్పుడు దాకా క్లోజ్ వచ్చేసిండి నా ఇట్లా మూమెంట్ చేస్తుంటే అది అవును. టెక్నిక్, అది ఆపోనెంట్ కి ఛాన్స్ ఇవ్వకుండా ఆహా ఏం కొట్టలేడు అప్పుడు క్లోజ్ వస్తే ఆ. మీదకి వచ్చేటప్పుడు కరెక్ట్ ఫేస్ పాయింట్. ఓ షిట్. మిస్ అయింది. మిస్సు ఆహా. ఒక బాక్సర్ లో ఉండే ఇన్నర్ ఫీలింగ్ ని చూపిస్తున్నారు ఎక్స్టర్నల్ బయట నుంచి. అంతా నాకు గుంజి కొట్టారు రియల్ లైఫ్ లా, ఓకే ఆ ఫీల్ ఉంటుంది అంటే అట్లా కొడతారు. అవును, లోపల ఉండే ఫీల్ అలా ఉంటుంది. క్రేజీ. బా మన కళ్ళు బ్లాక్ అవుట్ వాడు అవుట్ అయిపోయిండు కాక ఇంతే ఇంకా పట్టెలు ఎవరిగా ఇంత ఉంటది. ఏం అసలు వాళ్ళకి అర్థం కాదు. అలా మైండ్ అబ్సెంట్ మొత్తం ఇక పడిపోతే. సో యాజ్ అ బాక్సర్ కొంచెం యానిమేలో కొంచెం స్పిరిట్ క్యాప్చర్ అవుతుంది కానీ వేరే వాటిలో పర్ఫెక్ట్ బాక్సింగ్ ఉంది. అంటే మధ్యలో కొన్ని ఇంకా వెళ్ళిపోతాం చేసారు కానీ బాక్సింగ్ బేసిక్స్ పర్ఫెక్ట్ ఉండే, పంచెస్ కొట్టడం కానీ. సో అదే మళ్ళీ చెప్పినట్టే. సో దీని నుంచి ఎట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవద్దా అని టు యంగ్ బాక్సర్స్ అంటే సినిమా యానిమ్ దాంట్లో నుంచి బాక్సింగ్ నేర్చుకోవచ్చు, కొన్ని ఆస్పెక్ట్స్ ఆ నేర్చుకోవచ్చు. ట్రైనింగ్ ఇలా కూడా ట్రైనింగ్ మస్తు ఉంటది. ఈ యానిమేలో ఇలా చూసి నేను మస్తు మోటివేట్ అయినా, ఇలా చూసి కొన్ని ట్రైనింగ్ చేసిన, కొన్ని మూమెంట్ కొన్ని టెక్నిక్లు నేర్చుకున్నా. ఈ యానిమేలా పంచగొట్టడానికి వచ్చేటప్పుడు ఇట్లా క్లోజ్ వెళ్ళిపోవాలి, లెఫ్ట్ జాబ్ స్పీడ్ గా దిగడము, ఫెయింట్ అప్పర్ కట్ కొట్టడము. ఫెయింట్స్ బ్రో క్రేజీ అడుగడు ఫ్రాగ్ లా కొడతాడు, కింద కూర్చుంటాడు ఇట్లా అప్పర్ కట్ వీళ్ళు అది చేయడం పాసిబుల్. అంటే మరి అంత కింద కూర్చోవద్దు, అదే అదే జస్ట్ ఇట్లా బాడీ వంపి ఇట్లా కొట్టాలి, ఫెయింట్ ఇవ్వాలి, బాడీ కిందకి వంపి. హ్యాండ్ మూమెంట్ బాడీ మూమెంట్ రెండు వాడి కొట్టడం అండి. మరి అట్లా కింద కూర్చోలే మళ్ళీ చూపించినట్టు. అదే అదే మనం బాక్సర్లకు అర్థమైపోతుంది ఎట్లా వేయాలో అని చెప్పి రియల్ లైఫ్ లా. క్రేజీ అది క్రేజీ క్రేజీ బ్రో. వాట్ ఇన్ ద వరల్డ్ అంటే ఎప్పుడు అనుకున్నావు సేమ్ యానిమేషన్. ఎగ్జాక్ట్లీ. సో అది సో రియల్ లైఫ్ బాక్సర్స్ ఎవరైతే అవుదాం అనుకుంటారో పూర్వీ చెప్తాడు ఇన్స్పిరేషన్ తీసుకోకండి, సినిమాల్లో వెళ్తే దెబ్బలు తింటారు. అలా ఉండదంట రియల్ లైఫ్. అంటే సినిమాలలో చూస్తే మస్తు అనిపిస్తుంది, అంటే నేను కూడా బాక్సింగ్ చేయాలరా, నాకు కూడా మంచి ఫీల్ వస్తుంది. అంటే అది ఏంటంటే అప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తుంది. ఆ మోటివేషన్ ఎన్నో రోజులు ఉండదు, నువ్వు ఆ సినిమా చూసినంత సేపు ఉంటది. మనకు కావాల్సిన డిసిప్లిన్ నువ్వు స్టార్ట్ చేస్తే నీకు అర్థమవుతుంది. అది ఏదో సినిమా చూసినంత సేపు హైప్ లో ఉంటాము, స్టార్ట్ చేసినాక నువ్వు పొద్దుగాల కంటిన్యూ 1 వీక్ లేచి చూపి అప్పుడు అర్థమవుతుంది స్ట్రగుల్ అంటే ఏంటో. అది అది సినిమాలో అంతా ఏమంటారు ఒక మాయా ప్రపంచంలో ఉంటారు. సో అది సంగతి. సో విల్ బి రియాక్టింగ్ టు మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏమంటారు. మన పూర్వీక్ కూడా వీడియో క్రేజీ పాడ్కాస్ట్ అండ్ ఆల్. సో సబ్స్క్రైబ్ టు పూర్వీక్ అండ్ సబ్స్క్రైబ్ టు అస్ ఆల్సో మోర్ ఇంట్రెస్టింగ్ రియాక్షన్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ అప్. బాయ్. వాడు కూడా కళ్ళకు వెయిట్స్ పెట్టుకుంటే ఏం చేస్తాడు ఒక పాయింట్ లో. ఓకే ఓకే యాడ్ వేసుకోండి అమ్మ బాబాయ్. మరి స్టార్టింగ్ లోనే ఆగిపోతే మా అమ్మ అయితే బెల్లం కడితే కొడుతుండే.